అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి నందిని. వెల్కమ్ టు మన తెలుగు బ్లాగ్స్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వినుస వరకు చూశారు కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్ మిగతాదంతా చూసేద్దాం పదండి. ఎగిరే 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 ఇది టోటల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. అంతా మన లీవ్స్ అలోవెరాతోని నీమ్తోని ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ కానీ వాటి రెసిడ్యూతో చేసిన అన్ని ప్రొడక్ట్స్ ఇవన్నీ నేచర్ రిపబ్లిక్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాస్మెటిక్స్కి సంబంధించిన స్టోరే. వీటిలోని లోషన్స్, క్రీమ్స్, ఫేస్ మాస్క్స్, క్యాప్సూల్స్, మనం సీరమ్స్ అన్నీ వాడతాం కదా, అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు నా వీడియో చూడాలి అంటే మీరు టీవీలో చూడాలి కదా, మీకు వీడియో క్లారిటీగా రావట్లేదా? అయితే రండి, మీకు కొత్త టీవీ కొత్త చూస్తా. ఇదంతా ఎలక్ట్రానిక్స్ అండి. చూడండి, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్. ఇదైతే డీజే సిస్టమ్. చూడండి, ఇది చూపిస్తా. డీజే సైజ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇదైతే మనం చేసుకోవచ్చు ఇంట్లోనే, ఫుల్ పార్టీ డీజే పార్టీ చేసుకోవచ్చు. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్స్. అండ్ అక్కడ లాస్ట్లో పోర్టబుల్ ఏసీ ఉంది. సో మీరు మంచి టీవీ కొనేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కంపల్సరీ షేర్ మాత్రం చేయండి. ఇలాంటి వింత వింతమైన మీకు ఇంకా బోల్డ్ అండి నా వీడియోస్లో చూపిస్తాను. ఇలాంటిది ఎప్పుడైనా చూసారా? మీరు చూసుంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు చూడగానే ఏమనుకున్నారు? మనం జనరల్గా ఏదైనా మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ రెడ్ కలర్ గ్లాస్ బాక్స్లోని ఫైర్ హైడ్రెంట్ హోస్ ఉంటుంది కదా, అదే ఇదండి. కాకపోతే ఇక్కడ వీళ్ళు కొంచెం యూనిక్గా ట్రై చేశారు. చాలా బాగుంది కదా, మనిషి పరిగెడుతున్నట్టు. మీలో ఎవరైనా ఇది కరెక్ట్గా గెస్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ట్రావెల్ హబ్. ఇక్కడైతే వివత్సమైన కాస్ట్ ఉంటుంది. మొన్న ఎప్పుడో చూశాను, ఈ స్మాల్ సూట్ కేసే $400 to $500 ఉంది. ఇంకా లోపల ఇంకే ఉంటాయో మరి, వెళ్ళలేదు ఆ కాస్ట్ చూసే. ఇవి ప్రమోషన్కి పెట్టిన మెషిన్స్. ఇవన్నీ మనకి మసాజింగ్ చైర్స్, తర్వాత ఇవి రన్నింగ్ ఎక్సర్సైజ్ మెషిన్స్ ఇవన్నీ. సో పదండి నెక్స్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. ఇది టోటల్ కిడ్స్ జోన్. చూడండి, డోలో మామ. ఇదైతే లాస్ట్ టైమే వచ్చినప్పటికి ఇంకా ఓపెన్ కాలేదు, కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు. అప్పుడే పిల్లలు వచ్చేసారు ఆడుకోవడానికి. చూడండి, అక్కడ ఒక ఆవిడ కూర్చొని భలే తిరుగుతుంది అందులో. చూడండి, ఇది టోటల్ కిడ్స్ జోన్. చూడండి, భలే ఉన్నాయి. నిజంగా నాకు మళ్ళీ చిన్నప్పటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇవన్నీ ఆడుకోవచ్చు. ఇప్పుడు పెద్ద అయిపోయాం కదా, ఆడితే అందరూ చూసిన అవుతారు. బట్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది కదా, ఫ్రీగా లైఫ్ అంతా బిందాస్గా ఉంటుంది. చలో నెక్స్ట్ టైంకి వెళ్ళిపోతాం. ఇంకా చూడండి, మనం ఇక్కడ కూర్చునే అరేంజ్మెంట్ ఎంత బాగుందో. ఇక్కడైతే బాగుంది కూర్చోడానికి, అక్కడైతే వెనకబడిపోతాం. ఇక్కడ బాగుంది. ప్రజెంట్ కాళ్ళ నొప్పులు అయితే రావట్లేదు. చలో నెక్స్ట్ ఫ్లోర్కి ఇంకా వెళ్దాం. నెక్స్ట్ ఫ్లోర్లో కేటీవీ అని ఉంటుంది. అది యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆ కేటీవీలో అదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కేటీవీ, పింక్ కేటీవీ. ఏం చేస్తారంటే వీళ్ళు బర్త్డే పార్టీస్ అయినా ఏమన్నా చిన్న ఇంకా గెట్ టుగెదర్ పార్టీస్ అయినా ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏంటంటే ఒక సపరేట్ రూమ్ టైప్ ఇస్తారు. ఆ రూమ్లో వీళ్ళు పాడతారు, ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇక్కడ వీళ్ళందరికీ ఇది బాగా అలవాటు.
టీవీ అంటే క్యారియోకి టీవీ. ఫ్యామిలీ అంతా కూడా వచ్చి ఓ సపరేట్గా వాళ్ళు ప్రైవేట్గా ఉండి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, పాటలు పాడతారు, ఫుడ్ తినొచ్చు లోపల, ఇంకా గేమ్స్ ఉంటాయి పిల్లలకి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి బెస్ట్ టైం ఇక్కడైతే. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి టోటల్ లెజెండ్ సినిమా. ప్రజెంట్ అయితే ఓపెన్ చేశారు కానీ కోవిడ్ వలన క్లోజ్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళాలి. ఇది కంబోడియా అవడంతో మన తెలుగు సినిమాలు కాదు కదా, హిందీ ఏ లాంగ్వేజ్ మూవీస్ రిలీజ్ చేయరు. మెయిన్గా చైనీస్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తారు, వీళ్ళు కిమెర్ రిలీజ్ చేస్తారు. అప్పుడప్పుడు డైలీ 1 షో మాత్రమే ఇంగ్లీష్ షో వస్తుంది. అది కూడా ఏ టైంలో ఏ షో పెడతారో కూడా తెలియదు. చూడండి క్లోజ్ చేస్తుంది. సో పైకి వెళ్ళి వేస్ట్. ఈసారి మేము మూవీకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను ఇక్కడ థియేటర్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. చూడండి ఇది టోటల్గా కిడ్స్ అనే కాదు, మన పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీకు గుర్తుంటే కార్ రేసింగ్ అవన్నీ డిజిటల్ వర్చువల్వి మనం ఆడేవాళ్ళం, అలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇంకా ఓపెన్ చేయాలని అంటున్నది, కంప్లీట్గా వీళ్ళు సెటప్ చేసుకోలేదు. బట్ అయితే ఇది నిజంగా యూ కెన్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్ హియర్. నెక్స్ట్ మెయిన్గా మీకు ఒకటి చూపించాలి. మీరు శివమణి సినిమా చూసి ఉంటుంటే అందులోని హీరోయిన్ హెడ్సెట్ పెట్టుకొని ఫుల్గా పాటలు పడుతుంది అసలు. అలాగా మనం ఇక్కడ హెడ్సెట్ పెట్టుకొని మనకు నచ్చిన పాటలు పాడుకొని పిచ్చి ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని క్యారియోకి బార్ అని అంటారు. ఇందులో మనకి ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ ప్లే అవుతుంది, మైక్స్ ఇస్తాడు, మనకి నచ్చినట్టు అరుచుకొని వాడచ్చు, మనల్ని ఆపేవాడే ఉండడు. ఇదిగోండి హ్యాపీ సింగింగ్ కే బార్. ఇవి ఆల్రెడీ మనం చూసాం, చాలా దగ్గర ఉంటాయి. స్ట్రీట్ బాస్కెట్బాల్, మనం ఒరిజినల్ బాస్కెట్బాల్ ఆడలేము అనుకునే వాళ్ళు ఇలాంటివి ఆడి సాటిస్ఫై అవ్వడం. ఇంకా సూపర్ మార్కెట్కి వచ్చేసాం కదండి, చూద్దాం లోపల ఏంటేంటి ఉన్నాయి. స్టార్టింగ్ మనకి వచ్చేది బేకరీ సెక్షన్. ఇదంతా బేకరీ, ఈ సైడ్కి చిన్నగా పెట్టారనమాట. బట్ మ్యాక్సిమం మనం ఇక్కడ కొన్ని తినగలం, బ్రెడ్స్ అయితే ఈజీగా తినగలం, మిగతా వాటిలోనే మనం చెప్పలేం. వీటిలో బీఫ్ వాడచ్చు లేదా ఫిష్ ఆయిల్ అవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఇదంతా మీట్ సెక్షన్. ఫ్రూట్స్, ఇది అవకాడో మనకి అక్కడ బాగానే దొరుకుతుంది, బట్ కొంతమందికే తెలుస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఫ్రూట్స్ అని ఇలా ప్యాక్ చేసి ఉంటాయి. సో ఈ గ్రేప్స్, దీని వెయిట్ వచ్చేసి 500 grams, $4.8. 500 grams, $4.8. కలవట్ దగ్గర మనకి కొబ్బరికాయ ఇలా కొట్టేసి ఉంటుంది. బయట కూడా మనకి దొరుకుతుంది బొండాలు, కాకుండా ఇలాగ సూపర్ మార్కెట్స్లో అయితే అలాగ మొత్తం అంతా పీల్ చేసి మనకి పెడతారు. చూడండి ఇది డేట్స్, 1 kg $5. ఇదంతా ఫ్రూట్ సెక్షన్. ఇది ఇక్కడ బాగా దొరికేది, ఇక్కడ మలేషియా బాగా. ఇది డొలిన్ అంటారు. ఇది ఓపెన్ చేస్తే మనకి చూడడానికి జాక్ ఫ్రూట్ లాగే ఉంటుంది కానీ చాలా స్మెల్ వస్తుంది. బట్ ఇది చాలా యూస్ఫుల్, మన హెల్త్కి వాటికి చాలా హెల్ప్ అవుతుంది. మంచిగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అదంతా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది టోటల్ అంతా ఫ్రూట్ సెక్షన్. వీటిలో చూడండి, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసిన ఫస్ట్ ఫ్రూట్ అయితే ఇదే ప్యాషన్ ఫ్రూట్. ఇది అందరూ వండడం కొంచెం బాగుంటుందని, బట్ నేను ఇంకా సాహసం అయితే చేయలేదు తినడానికి. చూడండి ఇది, వీటిని చింతకాయలు అంటారు, మరి చింతలు అంటారో తెలియదు, కానీ ఆల్మోస్ట్ మన చింతపండుకు సంబంధించినవి. మనకి ఇండియాలో దొరికినట్టు డ్రైగా ఉన్న చింతపండు ఇక్కడ దొరకదు. కొంచెం వెట్టిగా ఉన్నది, పిక్కతో ఉన్నదే ఇక్కడ దొరుకుతుంది. ఎక్కువ వాడరు చింతపండుని ఇక్కడ. తర్వాత ఇది చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటారు. ఇది ఒకసారి తిన్నాను, ఆల్మోస్ట్ లోపలంతా వైట్ అండ్ బ్లాక్ సీడ్స్తో ఉంటుంది, బాగానే ఉంటుంది అనుకోండి. మిగతావన్నీ మనకు ఉన్నవి, ఆరెంజ్, పైనాపిల్, పపాయ. ఈ ఎగ్స్ చూడండి, ఇవి డిఫరెంట్. ఇవి ఏం ఎగ్స్?
ఇవి డక్ ఎగ్స్. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తలోని వైట్ ఎగ్స్ అయితే చికెన్ ఎగ్ అనుకున్నాను, బట్ ఇక్కడ బ్రౌన్ ఎగ్స్ అంటేనే చికెన్ ఎగ్. వైట్ ఎగ్స్ అన్నా కానీ పింక్ కానీ ఏమన్నా డక్ ఎగ్స్. చూడండి కలర్డ్ ఎగ్స్. యాపిల్ కాస్ట్ ఎంత చూద్దాం. ఇది యాపిల్ వెయిట్ 1 kg 3.9 అంటే ఆల్మోస్ట్ $4. కేజీ 300 రూపీస్. అది 30% ఆఫ్లో ఉందంట. గ్రీన్ యాపిల్ అని. నెక్స్ట్ వెజిటేబుల్ సెక్షన్ కూడా. ఇదంతా వెజిటేబుల్ అండ్ స్పైసెస్. మనకి ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్ ఇక్కడ వాడతారు. మనం ఉండే ఫుడ్ స్టైలే వీళ్ళకి ఉంటుంది, బట్ మనం అన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేసి వేసుకుంటాం కదా కారంగా. వీళ్ళన్నీ ఏంటంటే సూప్ లాగా అన్నీ పారిజ్, అన్నీ సూప్ చేసుకొని. బట్ వీళ్ళలోని ఉన్న మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఏ లీఫీ వెజిటేబుల్ కానీ ఏ వెజిటేబుల్ అన్నా కానీ టోటల్గా బాయిల్ చేసి వాటి న్యూట్రియంట్స్ అన్నీ తీసుకున్నాక అది సూప్గా తాగుతారు. కాబట్టి వీళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. చూడండి క్యాబేజ్ మనకి అక్కడ దొరుకుతుంది కదా, కలర్ క్యాబేజ్. ఇది చైనీస్ క్యాబేజ్ అంట. బ్రోకలీ ఎంత? బ్రోకలీ $1, $1.2. ఈ బ్యాంబూ షూట్స్ ఇవి కూడా వీళ్ళు తింటారు. బ్యాంబూ షూట్స్. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే మనకి కార్న్ ఉంటుంది కదా, ఇక్కడ స్వీట్ కార్న్ తప్పించి నార్మల్ కార్న్ అయితే నేను ఇంకొకటి చూడలేదు. స్వీట్ కార్న్ అయితే చాలా చూసాను నేను. మనకులాగా ఇక్కడ దొండకాయ అవి ఉండదు. ఇంకా చాలా వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. చాలా మటుకు మనం తినడానికి కొంచెం ఆలోచిస్తాం, కానీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆనియన్ చూడండి ఎంత ఒక ఆనియన్ ఉందో. ఆనియన్ డిఫరెంట్ టైప్స్ చూడండి. ఆనియన్ వీటితో పాటు మన నార్మల్ ఇండియన్ ఆనియన్స్ కూడా ఉంటాయి. అండ్ చిల్లీస్ చెప్పాలి అంటే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కన్నా ఇక్కడ రెడ్ చిల్లీసే బాగా యూజ్ చేస్తారు. చూడండి చిల్లీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. క్యాప్సికమ్, పొటాటోస్. చూడండి పసుపు డైరెక్ట్గా ఎలా ఉంది. 100 grams వచ్చేసి జస్ట్ 26 cents. అంటే ఒక $1లోనే 1/4. లెమన్ 2 types ఉంటాయి ఇక్కడ. మనం జనరల్గా ఇదే వాడతాం. ఇది పేరు నాకు ప్రజెంట్ గుర్తు రావట్లేదు, కానీ చాలా బాగుంటుందండి ఇదైతే. ఇంకొక వెజిటేబుల్ ఏం చూపించాలనుకుంటున్నానంటే ఇది వచ్చింది అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి వంకాయ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అవి ట్రై చేశాను, కొన్ని బాగున్నాయి, కొన్ని తేడా కొట్టేసాయి. ఇదేంటో మరి నాకు తెలియదు, బట్ చూడ్డానికి ఏదో ఒక రూట్లా ఉందన్నమాట. మన కంద అంటారు చూడండి, అలాగే అనిపిస్తుంది. మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ డ్రింక్స్ ఇవ్వండి. ఫ్రూట్ జ్యూస్ చెప్పాను కదా, ఇక్కడ చాలా ఈజీగా డిహైడ్రేట్ అయిపోతామని. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇదంతా ఆల్కహాల్స్, వైన్, ఆల్కహాల్స్, బియర్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి వీళ్ళు మనం పికిల్ ఎలా నంచుకుంటాం, వీళ్ళు అలాగా ఫుడ్లోని సైడ్ డిష్గా వాడతారు. ఇది ఏంటో ఇండివిజువల్గా నాకు తెలియదు, బట్ అన్ని బీఫ్ అండ్ పార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా చిప్స్. ఇక్కడ మనం తినగలిగిన ఏకైక చిప్స్ ఏంటంటే లేస్ చిప్స్ అయితే కొన్ని దొరుకుతాయి. ఈ మాల్లో అయితే లేస్ చిప్స్ లేవు, వేరే కొన్ని సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, వాటిలోనే చిప్స్ లేస్ ఉంటుంది. లేస్లో ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ అవన్నీ ఉంటాయి. ఇదంతా కూడా చిప్స్. నెక్స్ట్ మనం బిస్కెట్ సెక్షన్. ఇదంతా కుకీస్, స్నాక్ ఐటమ్స్. సాల్ట్ బిస్కెట్స్ ఉంటాయి, క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి. చెప్పాను కదా ఇవి మనం జనరల్గా తీసుకోవాలి, ఎందుకంటే
మనం ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ ఉండకపోవచ్చు. మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం, అందుకే మ్యాక్సిమం నేను ఇక్కడ ఏమీ తీసుకోను. మన స్నాక్ ఇండియన్ మాట అని ఒకటి ఉంటుంది, అక్కడ మన స్నాక్స్ అవి తెప్పించుకోవచ్చు. ఇదంతా నూడిల్స్ సెక్షన్. ఇవన్నీ మనకి అక్కడ మనం మ్యాగీకి ఎలాగ ఉంటాయి, కప్ నూడిల్స్ వర్కౌట్ చేసుకుని ఇన్స్టెంట్ నూడిల్స్ లేదా, సో ఇదంతా ఆ సెక్షన్ అనమాట. ఇదంతా బేబీకి సంబంధించింది, బేబీ ఆయిల్స్, షాంపూస్, తర్వాత వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అవన్నీ ఉంటాయి కదా. అండ్ ఇటువైపు వచ్చేస్తే ఓరల్ హెల్త్. ఇదంతా ఇప్పుడు మనకి మెయిన్గా కనిపించేది ఓన్లీ కోల్గేట్. పెప్సోడెంట్ కూడా చాలా తక్కువ, కోల్గేట్ మటుకు ఉంటుంది కంపల్సరీ. ఇంకా నేను ఇది వీడియో ఇంకా చాలా పెద్ద అయిపోతుంది, 20 minutes వచ్చేస్తుంది. నేను జస్ట్ ఇవి ఇలా చూపిస్తాను. ఒకవేళ మీరు ఇంకా ఈ డీటెయిల్గా ఈచ్ ప్రోడక్ట్ చూడాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఈ ప్రోడక్ట్ విత్ రేట్స్ ఇంకొక బ్లాగ్ చేస్తాను. ఇక్కడ ఫేమస్ ఈ సూపర్ మార్కెట్లోని కట్లరీ, సో ఇప్పుడు కట్లరీ చేద్దాం. ఈ చిన్న వినుకొని చూస్తున్నారు కదా, ఇవి యాక్చువల్లీ వీటిలో వైన్ వేసుకుంటారు. ఇవి వైన్ వేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ వైన్ యాక్చువల్లీ చైనీస్ అందరూ తాగుతారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ కోల్డ్ టెంపరేచర్ కదా. సో రైస్తోని కానీ దేంతో చాలా వాటితోని ఫ్రూట్స్ నుంచి అన్నిటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వైన్ వీళ్ళు తీసుకుంటారు. ఇవి కూడా వీళ్ళ స్నాక్స్ అవుతుంది. ఇవన్నీ మనం చిన్నప్పుడు తిన్నాం కదా జెలీస్, ఇవన్నీ ఆ జెలీస్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి డ్రై చేసిన ఫ్రూట్స్ అన్నీ, కిస్మిస్, ఇంకా చాలా అన్ని డ్రై చేసి వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఈ మాల్ని అంతా బాగా చూసారు కదా, నెక్స్ట్ ఇంకొక మాల్కి వెళ్దాం. అక్కడ క్రిస్మస్ డెకరేషన్స్, వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా సెట్ చేశారో చూసేద్దాం అదండి. ఇదే ఫ్యూరీ స్క్వేర్ మాల్ అండి. చెప్పాను కదా ఇంకొక మాల్ తీసుకొస్తాను, అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చూపిస్తాను అని.
ఇక్కడ కూడా సేమ్ అక్కడ మనం ప్రిన్స్ మాల్లో చూసినట్టే ఇక్కడ కూడా అన్నీ అక్కడ ఉన్నవి ఇక్కడ ఉంటాయి. స్టార్ బక్స్, బర్గర్ కింగ్, కేఎఫ్సి, మినోసో అన్నీ చూడండి. క్రిస్మస్ ట్రీ ఇప్పుడే శానిటైజేషన్ చేశారండి. మాల్లోకి ఎంటర్ అవుతున్నాం కదా, వీళ్ళు మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ కంబోడియాలో అయితే చాలా తక్కువ కేసెస్ ఉన్నాయి. సో తక్కువలో ఉన్నప్పుడే మనం ప్రివెంట్ చేయగలిగితే ఏదన్నా ఈజీగా ఉంటుంది అని చాలా మెజర్స్ తీసుకుంటున్నారు. చెప్పాను కదా అక్కడ ఉన్నవి ఇక్కడ కూడా ఉంటాయని. కేఎఫ్సి, స్టార్ బక్స్, రకాసి, మినోసో. యాక్చువల్లీ ఇక్కడికి మనం పిజ్జా తినడానికి వచ్చాం. అలాగే ఒకసారి ఈ మాల్ని కూడా చూపిస్తే బాగుంటుంది అని తీస్తున్నా. సో ఇంకా మనం పిజ్జా కంపెనీలోకి వెళ్ళి పిజ్జా తినేద్దాం పదండి. అదిగోండి పిజ్జా కంపెనీ. నాకైతే ఆకలి చాలా వేస్తుంది. కానీ ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో ఏంటేంటి ఉన్నాయో చూసి ఇంకా డైరెక్ట్గా పిజ్జా కంపెనీలోకి వెళ్ళిపోదాం. పదండి. ఇంకా పిజ్జా తినేద్దాం. ఫస్ట్ మనం టెంపరేచర్ చెక్ చేసుకొని లోపల మీకు చూపిస్తాను ఎలా డెకరేషన్ అది చేశారో క్రిస్మస్కి. చూడండి అంతా బెల్స్ అవి పెట్టారు. తర్వాత మీ రైట్కి క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అంతా కనిపిస్తుంది. మనకి ఇండియాలోని డామినోస్, పిజ్జా హట్ ఎలాగైతే ఫేమస్, కంబోడియాలోని పిజ్జా కంపెనీ అనేది అంత ఫేమస్. అలా వెళ్ళి చూద్దాం నెక్స్ట్ టైం ఉందో. ఇదిగోండి ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఆ లైటింగ్ అది బాగుంది కదా. మనకి ఇక్కడ కొంచెం లిమిటెడ్ మెనూ ఉంటుంది. బికాజ్ మనం పోర్క్, బీఫ్ అది ఎక్కువ తినాం కదా. కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఇదే తింటారు. మీకు డొరియన్ బాగా ఫేమస్ అని చెప్పాను కదా, మీరు చూస్తుంది ఇది డొరియన్ పిజ్జా. నెక్స్ట్ మనం మెనూలో చూసుకుంటే మీరు మెనూలో చాలా వెరైటీస్ ఆఫ్ పిజ్జాస్ చూడగలరు. ఈ పిజ్జాస్లోని మనం ఇండియన్స్ మనం తక్కువ తినేది చికెన్ అండ్ వెజిటేబుల్ కాబట్టి మనం చాలా పిజ్జాస్ ఉంటాయి ఇక్కడ. బీఫ్ పిజ్జా ఉంటుంది, సీ ఫుడ్ పిజ్జా ఉంటుంది, పోర్క్ పిజ్జా ఉంటుంది. కాబట్టి అవి కాకుండా మనకి అయితే ఆప్షన్స్ ఉంటుంది వెజ్ పిజ్జా అండ్ చికెన్ పిజ్జా. చికెన్ వింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ కామన్, అవి ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ వీళ్ళు చాలా లీఫీ వెజిటేబుల్స్ తింటారని చెప్పాను కదా. ఈ మెనూలోని మీకు మ్యాక్సిమం లీఫీ వెజిటేబుల్స్తో ఆక్యుపై అయిపోయింది మెనూ అంతా. అండ్ నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి బెవరేజెస్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ హాట్ డ్రింక్స్ ఉంటాయి. చూసారు కదండి, ఇదే కంబోడియాలోని క్రిస్మస్ సెలబ్రేషన్స్. మ్యాక్సిమం ఇక్కడ అందరూ బుద్ధిస్ట్ అవ్వడంతో ఫారినర్స్ కోసమే మాల్స్ నుండి అంతా డెకరేట్ చేసి పెడతారు. సో ఇది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. ఇట్లు మీ తెలుగు అమ్మాయి నందిని అండ్ హ్యాపీ న్యూ ఇయర్.